భగవంతుడు మన తెలుగు ప్రజలందరికీ శాశ్వతముగా సాంప్రదాయంలో ఉంది. ఇది చాలామంది దేవతల యొక్క శక్తులను వెలుపల ప్రభావం చేస్తుంది. ప్రతి దేవుడు కూడా తనదైన సొంత శక్తులతో నిండి ఉన్నారు. ఈ గాథలతో మన దేవుళ్ళ ప్రతిభల కోసం తెలుసుకుందాము. శివుడు నటరాజా అనే పేరులోనే ఉన్నది. నృత్యంలో తనకి ఎవరూ సాటిరారు. అతన్ని నమ్ముకుంటే అందరికీ మోక్షం కలుగజేస్తారు. పార్వతీ పరమేశ్వరులకు అనేక శక్తులు ఉన్నాయి. సరస్వతీదేవి అంటే విద్య, సంగీతం, జ్ఞానం, వాగ్దేవి. ఈమె బుద్ధిదేవి. విద్యార్థులకు సరస్వతి క్రమబద్ధతని ఇస్తుంది. విష్ణుమూర్తి సృష్టికే కర్త. అతను శాంత స్వరూపుడు, అన్ని జీవప్రాణులకు సంరక్షకుడు. దశావతారాలు అయిన విష్ణువు పాండవులకు నైతిక మార్గాన్ని చూపించారు. రాముడు ధర్మాన్ని తెలియజేసే దేవుడు. సత్యమూర్తి. రామాయణంలో అతను బాధలు వర్ణనాతీతం. ఇంకో అవతారంలో కృష్ణుడు ఆ ప్రేమను, ఆ స్నేహాన్ని ఎంతో గొప్పగా తెలియచేశారు. అతని లీలలు ప్రపంచానికే ఆనందాన్ని ఇచ్చాయి. దుర్గామాత శక్తి స్వరూపిణి, రాక్షసులపై విజయాన్ని సాధించింది. ఆ తల్లి చాలా అవతారాలతో మన ఈ ప్రపంచాన్నే కాపాడింది. లక్ష్మీదేవి ధనాన్ని, అదృష్టాన్ని, సంతోషాలని ఇస్తుంది. ఆమె కాంతులతో అందరి జీవితాలను వెలుగుని నింపుతారు. బ్రహ్మదేవుడు త్రిమూర్తులలో ఒకరు. బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఏ పని అయినా విజయవంతం అవుతుంది. ఈ సృష్టి ఎంతో అందమైనది. సూర్యుడు మన ఈ లోకానికి వెలుగునిచ్చే, ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్య భగవానుడు. సూర్యుడు మహాజ్ఞాని, వేదాలని తెలియజేసే భగవంతుడు. పురాణాలలో అందరి దేవుళ్ళకి ఒక్కొక్క ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రజలందరికీ దేవుళ్ళు అంటే అపారమైన నమ్మకం. ప్రతి దేవుడికి మనం పూజించాలి. భక్తులు మంచి దైవ మార్గాన్ని ఎంచుకుంటే ఆ దీవెనలు పొందగలుగుతారు. మంచి మార్గాలతో ముందుకు సాగాలి. చాలా సందర్భాలలో దైవం సహాయానికి ఆశ్రయం పడాలి. అందరూ పూజలు చేస్తూ ఉంటే దైవానికి దగ్గర అవుతాము. నాకు అనేక దైవ శక్తులు మనకి కాపాడుతాయి. భక్తితో దేవుణ్ణి మన మనసులలో నిలుపుకోగలము. భగవంతుడికి చూస్తే ఆనందంతో ఇంకా మనకి ఏమీ అక్కర్లేదు అని తృప్తి చెందుతాము. అన్ని ధర్మాలను అనుసరించాలి. దేవుడి గురించి పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎలాంటి చెడు మాటలు చెప్పకుండా నీతి కథలు, మంచి మాటలు మాట్లాడగలగాలి. మనిషి దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటామో మనిషి అప్పుడు పవిత్రమైన దేవుడు శక్తిని తెలుసుకోగలుగుతారు. భక్తుల ప్రేమ వలన ఈ ప్రపంచానికి, ప్రకృతికి ప్రాణశక్తితో నిండి ఉంది. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముతామో ఆ శక్తి రెట్టింపు అవుతుంది. ఆనందంతో దేవుడిని విగ్రహ రూపంలో అందరూ పూజించాలి. సమస్యలు వచ్చినా ఆ దేవుడు శక్తుల వలన మన సమస్యలన్నీ తీరిపోతాయి. మనసు ఆనందంగా ఉంటుంది. బంధాలు అనేవి ఎప్పుడూ శాశ్వతం కాదు. చాలా నగరాలలో ఆలయాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. మీ మనసుని దైవ సృష్టి మీద నమ్మకం చేసుకోండి. జీవితంలో ఆనందం, ధైర్యం, శక్తి కావాలంటే దైవాన్నే నమ్మండి. ఈ దైవ ప్రయాణంలో దైవికతను నమ్మినట్లు అయితే అందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా మీకు చాలా ప్రశాంతతమైన ఆనందాన్ని, అందరూ జీవితాన్ని సంతోషంగా పొందగలుగుతారు.